పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 25-26 వచనాలు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరము ప్రభువులో మన యొక్క హృదయంలోనే ప్రభువునకు కృతజ్ఞతలను, ఆనందాన్ని తెలియచేద్దాం. ఎప్పుడైతే మనము ఆనందంగా ఉన్నప్పుడు, ప్రభువునికి కృతజ్ఞతలను తెలియచేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మన ఆయుష్ను కూడా ప్రభువు పొడిగిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆయుష్ను పొడిగిస్తుండ కొద్దీ మనం కూడా ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి, ఆయనలో ఎదగాలి అనేది ఈ యొక్క ఆనందములోని గొప్ప పరమ రహస్యం. పోయినట్లయితే మనము ఈ రోజున యోహాను సువిశేషం 11వ అధ్యాయం 25-26 వచనాలు ధ్యానించాం. ఇక్కడ నేనే పునరుత్థానమును జీవమును అంటూ ఉన్నాడు. జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని మరణించడు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఈ రోజున మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే చాలా సందర్భాలలో, అనుకోని పరిస్థితులలో, మన కుటుంబాలలో, మన బంధువుల కుటుంబాలలో, స్నేహితుల కుటుంబాలలో మరణాలు వస్తూ ఉంటాయి. ఈ మరణాలు వస్తూ ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. భోజనాన్ని కూడా మనము చేయటానికి ఇష్టపడం. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలతో, వారి యొక్క ప్రేమతో మనం ముడిపడి ఉంటాం. కాబట్టి మనము ఆ భోజనం వైపునకు కానీ వెళ్ళం. దుఃఖముతోనే వారు జీవించి ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించారో నెమరు వేసుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఎస్, బాధపడటం మంచిదే, బాధపడాలి కూడా. ఎందుకంటే ఈ యొక్క శరీరముతో, రక్తముతో మనల్ని దేవుడు సృష్టించాడు, బాంధవ్యాలని అధికం చేశాడు, ఆ బాంధవ్యంలో బంధించాడు. కాబట్టి ఆ బంధించినటువంటి బాంధవ్యము ద్వారా మన నుండి ఒకరు కోల్పోయినప్పుడు మనకు తెలియకుండానే దుఃఖం వస్తుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కానీ మరణము వచ్చినప్పుడు కథోలిక జీవితం జీవిస్తున్నటువంటి మనము బాధపడకూడదు. ఆ కొద్దిసేపు మనము బాధపడినా కానీ మనము వెంటనే మేల్కొని లేదా కోలుకొని ప్రభువుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? మన నుండి వెళ్ళిపోయినటువంటి మన కుటుంబంలో వాళ్ళు, మన బంధువులో, మన శ్రేయోభిలాషలో ఎవరిని కలుసుకుంటున్నారంట? దేవుణ్ణి కలుసుకుంటున్నారు. మనల్ని కూడా ఏమంటున్నారు? నేను ముందు వెళుతున్నాను, తర్వాత నీవు కూడా నా తరువాత వద్దాం, మనందరము ప్రభువులో ఆనందిద్దాం అనే అంశాన్ని తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి వాక్యము ద్వారా ఈ మరణంలోని మహత్యం ఏమిటి, ఎందుకు మనం మరణిస్తున్నాం, మరణము తర్వాత జీవితం ఏమిటి అనేది కొద్దిసేపు ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువిశేషము 11వ అధ్యాయము 26వ వచనము, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని మరణింపడు అనే మాట మనం విన్నాం. ప్రియ బిడ్డలారా, పుట్టినవాడు మరణించుట అనేది జీవిత సత్యం. పుట్టినవాడు మరణించుట అనేది జీవిత సత్యం. ఈ మరణం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఈ మరణం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు ఆదాము అవ్వలతో, నేను తినవద్దు అన్న పండును తింటిరా ఏమిటి అనగానే
వారు తలదించుకుంటూ ఉన్నారు. ఎందుకు వచ్చిందంట మరణం అంటే ప్రభువు చేయవద్దన్న పనిని చేశారు కాబట్టే మరణం వచ్చింది. అందుకే ఇంకొక మాటలో చెప్పాలంటే వారు దేవుని మాటకు విధేయించకపోవడం వలన మరణం వస్తుంది. అదే ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనంలోని 2వ భాగం చూసినట్లయితే ఎలా మీరు ఈ పని చేశారు అంటే పాము మమ్ములను మోసపుచ్చినది అంటున్నాడు. ఎప్పుడైతే పాము వారిని మోసపుచ్చినదో పాపము వారి జీవితంలోనికి వచ్చేసింది. దేవుని ప్రియ స్నేహితులారా, ఇప్పుడు చూడండి మరణం ఎందుకు వచ్చిందంట? దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపనప్పుడు, రెండవది పాపాన్ని వారు ప్రోత్సహించినప్పుడు మరణం అనేది వస్తుంది. ఈ విధముగా ఈ లోకంలో మరణం అనేది తాండవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆనందం అంటే తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి బిడ్డడు వస్తూ ఉన్నాడంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రాదులు స్వాగతం పలుకుతూ ఉన్నారు ఆనందముతో. అదే విధంగా భూగర్భంలోనికి వెళ్ళేటప్పుడు కన్నీరు అనగా వీడ్కోలు. ఈ లోకంలో కుటుంబ బాంధుత్వాన్ని అంతటిని ఏర్పాటు చేసుకొని తిరిగి భూగర్భంలో కలిసిపోయేటప్పుడు కన్నీటితో పంపిస్తూ ఉన్నాం, అంటే వీడ్కోలతో మనం పంపిస్తూ ఉన్నాం. పుట్టుక ఆనందాన్ని ఇస్తూ ఉంది, మరణం కన్నీటిని ఇస్తూ ఉంది. కానీ క్రైస్తవ జీవితంలో రెండు కూడా ఆనందంలోనే ఉండాలి అనేది నేను గ్రహించాను. ఎస్, మనం బాధపడాలి అని ముందుగా చెప్పాను. క్రైస్తవులమైనా ఇంకొకరము అయినా మరణము వచ్చినప్పుడు కుటుంబంలోనో బంధువుల కుటుంబాల్లోనో శ్రేయోభిలాషులలోనో వచ్చినప్పుడు మనము బాధపడాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి బాంధవ్యం నుండి దూరం అవుతున్నప్పుడు మన యొక్క హృదయము ద్రవించిపోతుంది. కానీ ఏం చేయాలంట? ఆనందముతో అతనికి వీడ్కోలు చెప్పాలి. ఎందుకంటే ఆయన పరలోకంలో నిత్య రాజ్యంలో ఉండబోతున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం ఏ విధంగా ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు ఎంత పరమరహస్యముతో వెళ్ళిపోతున్నాడు, ఆ యొక్క ఆత్మ ఎంత సంతోషముగా ఉండబోతుందో మనం చూడబోతూ ఉన్నాం. మరణము అంటే అవిధేయత అని తెలుసుకున్నాం, లేదా పాపం అని కూడా మనం నేర్చుకున్నాం. పౌలు గారు కూడా ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియపరుస్తున్నారు. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, పాపం యొక్క వేతనం మరణం, కానీ దేవుని కృపానుగ్రహము క్రీస్తు యేసునందు శాశ్వత జీవనము అనే గొప్ప సత్యాన్ని పౌలు గారి ఉదయకాల సమయమున మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పాపము యొక్క వేతనం మరణం, కానీ దేవుని కృపానుగ్రహం, దేవుని కృప, దేవుని యందు మనం ఉంచుకున్నటువంటి విశ్వాసం, దేవుని యందు మనం ఉంచుకున్నటువంటి ప్రేమ వలన క్రీస్తు యేసునందు శాశ్వత జీవితంలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనము వీడ్కోలను కూడా ఆనందముతో ఇవ్వాలి అని తెలియపరిచాను. ఈ మరణం నుంచి ఆ యొక్క ప్రభువులోనికి కలిసిపోతున్నటువంటి బిడ్డలకు, ఆత్మలకు మనం ఆనందంగా ఎందుకు వీడ్కోలు ఇవ్వాలి అంటే, పాపాన్ని బట్టి ఫలితాన్ని అనుభవించారు, అయినప్పటికీ క్రీస్తు మన కోసము ఆ భారాన్ని, ఆ పాపాన్ని మోసి ఆ రక్తం ద్వారా మనల్ని శుభ్రపరిచారు. కాబట్టి ఆ క్రీస్తుని విశ్వసించిన వారు, ఆ క్రీస్తు బాటలో జీవించినటువంటి వారు మరణించినప్పుడు క్రీస్తు యొక్క కృపానుగ్రహము వలన శాశ్వతమైనటువంటి జీవితంలోనికి ప్రవేశిస్తున్నారు. కాబట్టే నేను మనందరము కూడా ఆ బాధ సందర్భంలో కూడా మనము ఏం చేయాలంట? ఆనందంగా ఆయనకు లేదా ఆమెకు వీడ్కోలు పలకాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మాటలను తెలుసుకోవటానికి మరి కొద్దిగా మనకు టైం పడుతూ ఉంటుందేమో, కానీ సత్యం ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన ఈ జీవితమును ఎలా జీవిస్తున్నాం అనేది ఆయన పరిశీలిస్తాడు. శరీర బలహీనతల వలన మనము పాపము కట్టుకున్నప్పుడు ఆ పాపము యొక్క ఫలితము మరణం అంటున్నాం. ఆ మరణము నుండి మనం బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంట? క్రీస్తు యొక్క శాశ్వత కృపలోనికి
కలిసిపోతున్నాం. అదే పౌలు గారు అదే 1 కొరింథీయులకు రాసిన లేఖ అదే 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్టయితే ఇంకా చక్కటి మాట, చాలా విలువ కలిగినటువంటి మాట మనతో అంటున్నాడు. ఆ యొక్క రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, మరణించినటువంటి వ్యక్తి పాపము నుండి దూరం అవుతూ ఉన్నాడు, అంటే శాశ్వత జీవితంలో కలిసిపోతున్నాడు. ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు పాప జీవితమే జీవిస్తున్నాం అనుకుందాం. ఆ పాప జీవితంలో క్రీస్తుని తెలుసుకొని క్రీస్తుని విశ్వసించి అన్నప్పుడు ఏమవుతుందంట, ఆయన ఆ పాపమును విడిచిపెట్టి ఆయన సంపాదించుకున్నటువంటి విశ్వాసము ద్వారా, ఆయన సంపాదించుకున్నటువంటి ప్రేమానురాగముల ద్వారా ఏమవుతున్నాడంట, క్రీస్తులో ఐక్యమైపోతూ ఉన్నాడు అనేది దేవుడు ఈరోజున మనకు చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. అందుకే ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ ఏమవుతుందంట, ప్రభువులోనికి వెళ్ళిపోతుంది అనే సత్యాన్ని ఈరోజున మనందరము నేర్చుకోవాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ శరీరము ఉన్నప్పుడే ఆయనను తెలుసుకున్నప్పుడు మనము పాపము నుండి విడుదల పొంది క్రీస్తుకు దగ్గర అవుతాం. పాపము నుండి మనము దూరమై క్రీస్తుకు దగ్గర అవుతాం. మరణం మనకు సంభవించిన శాశ్వత జీవితము మాత్రము మనను దూరం కాదు. శాశ్వత జీవితం మన నుండి దూరం కాదు. కాబట్టి ఈ శరీరము ఉన్నప్పుడు ఆత్మను మనం ఏం చేయాలి, సంసిద్ధతలోనికి ఉంచుకోవాలి. ఆత్మ శరీరాలు కలిపి దేవుని యొక్క వాక్కులో, దేవుని యొక్క మార్గములో నలుగురికి సహాయం చేసే మంచి హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, పోయిన వారం కూడా మీకు చెప్పాను, మంచి హృదయము, సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వారికి ఏం దొరుకుతుందంట, శాశ్వత జీవితం దొరుకుతుంది అని ఈరోజున క్రీస్తు భగవానుడు పౌలు గారి ద్వారా తెలియపరుస్తున్నారు. దేవుని ప్రియ స్నేహితులారా, మూడవదిగా శాశ్వత జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి శాశ్వత జీవితం అంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 44వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక, భౌతిక శరీరము ఉన్నట్లు ఆధ్యాత్మిక శరీరము కూడా ఉండవలెను అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. భౌతిక శరీరం ఎలా ఉంటుందో ఆధ్యాత్మికమైనటువంటి శరీరం కూడా ఉండాలి అనేది పౌలు గారి వాంఛ. అలా ఉంటుంది అనేది ఆయన మనకు తెలియపరుస్తున్నారు. ప్రియ స్నేహితులారా, అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, మొదటి మానవుడు అగు ఆదాము సజీవిగా సృష్టింపబడ్డాడు. మనం ఆదికాండం చదివినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మనల్ని మరణించటానికి సృష్టించలేదు. ఎందుకు మనల్ని సృష్టించాడంట, ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఆయన్ని తెలుసుకొని, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని సేవించి, ఆయనను ఆరాధించి అటు వెనుక మోక్షం పొందుటకు, అంటే కలంతకాలము ఆయనతో ఉండుటకు మనలను సృష్టించాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, 1 కొరింథీయులు 15:45లో, మొదటి మానవుడగు ఆదాము సజీవిగా సృష్టింపబడ్డాడు. మరణం అనేది ఆయనకు లేదు. కలంతకాలము ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి సంగీతములతో, నాట్యములతో, ఆరాధనలతో ఆయన సన్నిధిలో ఉండటానికి సృష్టించాడు. కానీ పాపము వలన మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుణ్ణి విధేయించకపోవడం వలన మరణాన్ని తెచ్చుకున్నాడు. అయినప్పటికీ
ఎవరైతే ఆ పాపములో ఉన్నప్పుడుగా ఆ పాపము నుండి బయటికి రావటానికి అనేక మంది ప్రవక్తలను, అనేక మంది మరి ప్రభు యొక్క బోధకులను మన మధ్యలోనికి పంపించి ఏం చేస్తున్నారంట, పాపము నుండి బయటికి రావటానికి ఆయన కృషి చేశాడు. ఎక్కడి వరకు కృషి చేశాడు? తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి మన పాపములన్నింటినీ ఆయన మీద మోపించి సిలువలో అంటగొట్టబిచ్చి ఏం చేస్తాడంట, ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి మనలను కొనుక్కున్నాడు. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే దేవునికి మనమంటే అంత ప్రేమ. ఆ ప్రేమలో మనం ఎల్లప్పుడూ ఉండాలి అనే ఆయన్ను మనం జీవించినప్పుడు విశ్వసించినట్లయితే మరణించిన తర్వాత కూడా మనం జీవిస్తాం అనే సత్యం నేర్చుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు ఒక మంచి వ్యక్తిని మనము ఈ లోకంలో కోల్పోయామంటే ఎన్ని సంవత్సరాలైనా వెళ్ళిపోని ఏం చేస్తాం, ఆయన యొక్క మంచి క్రియలు, మంచి మాటలను జ్ఞాపకపరుచుకుంటూ ఉంటాం. మన మధ్యలో ఆయన్ని జీవింపచేస్తూ ఉంటాం. క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆత్మ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరమును పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంట, అనేకమైనటువంటి మంచి కార్యాలు చేశారు కాబట్టి క్రీస్తులో కలంతకాలము శాశ్వతముగా ఆ వెలుగులో, ఆ పునరుత్థానంలో ఆయన ఏమవుతాడు, సభ్యుడైపోతూ ఉన్నాడు. అక్కడ శాశ్వతం, ఇక్కడ మన యొక్క హృదయాలలో ఆయన శాశ్వతం. అందుకే విశ్వసించినవాడు మరణించునను జీవించును అని యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువిశేషము 11:26 ఆయన పలుకుతున్నాడు. అందుకే ఇంకొక మాటను మనం చూసినట్లయితే కనుక 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 46వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, మొదట వచ్చినది ఆధ్యాత్మికం కాదు, చివరిగా వచ్చినది ఆధ్యాత్మికం. అంటే క్రీస్తు ప్రభు ఆధ్యాత్మికం, ఆదాము ఆధ్యాత్మికం కాదు. ఎందుకంటే ఆయన మట్టి నుండి వచ్చాడు. మరి చివరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దివ్య రూపంలో నుంచి, దేవుని యొక్క ఆలోచనలోంచి, ఆత్మ ద్వారా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే ఆ యొక్క మొదటి వచ్చిన వ్యక్తి ఆధ్యాత్మికం కాదు, భౌతికం. తుదపరి లేదా చివరిగా వచ్చిన వారు ఆధ్యాత్మికం. ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఈ భౌతికమైనది ఏమవుతుంది, కలిసిపోతుంది. కాబట్టే జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భౌతికమైన దానిని విడిచిపెడతామో, అంటే శరీరమును విడిచిపెడతామో, ఆధ్యాత్మికం అనే ఆత్మ ఏమవుతుంది, అమరత్వం చెందుతూ ఉంది. ఆ అమరత్వం క్రీస్తులో చెందాలి అనేది పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే క్రైస్తవుడిగా, క్రైస్తవాలుగా మనకు మరణం సంభవించినప్పుడు, మన కుటుంబాల్లో మరణం సంభవించినప్పుడు ఆ యొక్క క్రొత్త జీవితం ఆరంభం అవుతుంది అని తెలుసుకొని ఆనందముతో వారికి వీడ్కోలు పలకాలి అని చెప్పాను. బాధను దిగమింగుకొని ఆ యొక్క క్రీస్తును విశ్వసించినటువంటి మనం ఆ క్రీస్తుకి ఆత్మను సమర్పిస్తున్నాము కాబట్టి ఆనందంగా వీడ్కోలు పలకాలి అని తెలియపరుస్తున్నాం. ఈ ఆత్మ దివికి చేరాలి అంటే భువిలో దివి నుండి వచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ ఆత్మ ఆ ప్రభువుని చేరాలి అంటే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రభువు నేర్పించినటువంటి ఆజ్ఞలలో ఎదగాలి, జీవించాలి. అప్పుడే ఈ ఆత్మ ఏమవుతుందంట, ప్రభువులో ఐక్యమవుతుంది. కలంతకాలము శాశ్వతముగా ఆ ప్రభువు యొక్క రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఈ గొప్పతనాన్ని పౌలు గారు ఈ 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయంలో పొందుపరిచాడు. ఈ యొక్క వాక్యాలను ఒకదాని తర్వాత ఒకటి మనము ఆధ్యాత్మికంగా ధ్యానించుకుంటూ చదువుకున్నట్లయితే, మనన చేసుకున్నట్లయితే ఒక గొప్ప అనుభూతిలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియ స్నేహితులారా, అందుకే ఈ యొక్క పౌలు గారు తన జీవితాన్నంతటినీ కూడా క్రీస్తుకు సమర్పించి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టి ఆయన జీవితాన్ని ముగించే సమయాలలో ఏమంటున్నాడంట, 2వ తిమోతికి ఆయన ఒక లేఖ రాస్తూ, ఆ 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనములో ఆయన ఒక మాట అంటున్నాడు. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా విశ్వాసాన్ని నేను నిలుపుకొంటిని, నా పందెపు బహుమానమును కోసము నేను ఎదురు చూచుచుంటిని, ప్రభువు నాకు నీతి కిరీటమును అందించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందుకే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనమందరము కూడా ఒక మంచి పోరాటాన్ని పోరాడాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా కూడా మనము కట్టగలగాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా కుటుంబాన్ని కట్టగలుగుతామో విశ్వాసంలో ఎదగగలుగుతాం. విశ్వాసంలో మనం ఎదగగలిగినప్పుడు క్రీస్తు రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. క్రీస్తు రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలిగినప్పుడు ఆ నీతి కిరీటాన్ని పొందుకోవటానికి అర్హతను మనం పొందుకుంటాం. ప్రియ స్నేహితులారా, కాబట్టి ఆత్మ పరిశీలన చేద్దాం. మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? క్రీస్తుని విస్మరించి, క్రీస్తుని గురించి పట్టించుకోనకుండా, క్రీస్తు దగ్గరకు రాకుండా, క్రీస్తు విలువలకు మనము ప్రాముఖ్యతనివ్వకుండా జీవించినట్లయితే ఈ ఆత్మ క్రీస్తుని చేరటానికి బాధపడుతూ ఉంటుంది. యేసు ప్రభు ఏ ఆత్మను కూడా విడిచిపెట్టడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ఇచ్చినటువంటి శ్వాస, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి ఆయనలోనే కలిసిపోవాలనేది ఆయన ఆశ, ఆయన సంకల్పం. కానీ ఈ శరీరము వలన మనం ఏం చేస్తున్నామంట? దేవునికి దూరం అవుతున్నాం, దేవుని యొక్క విలువలకు దూరం అవుతున్నాం, దేవుని మాటలకు దూరం అవుతున్నాం. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ శాశ్వతమానికి భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఈ శరీరంతో బ్రతుకుతున్నటువంటి మనము ఆత్మను కోల్పోయి, ఆత్మను దేవునికి సమర్పించకుండా ఇష్టానుసారంగా జీవించి ఆత్మను కలంతకాలము కష్టానికి, నష్టానికి, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆనందంగా ఉంటారా? ఉండరు. దేవుని ప్రియ బిడ్డలారా, ఉంటారు. ఏ ఆత్మ నశించటం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవాతి దేవుడు పరివర్తన అనే దానిని ఈ తిరుసభలో ఏర్పాటు చేశారు. ఆ పరివర్తనకు ఇంకొక పేరే మంచి పాప సంకీర్తనం చేసే భాగ్యం. ఈ యొక్క దివ్య సంస్కారాల్లోని ఒకటైన దివ్య సంస్కారము పాప సంకీర్తనం తిరుసభ మనకు ఇచ్చినది. ఈ పాప సంకీర్తనం ద్వారా మన పాపానంతటిని మనము వదిలిపెట్టి ఆ పరిశుద్ధతలోనికి మనము వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనలను ఆయన హక్కున చేర్చుకుంటాడు. అప్పుడు ఆత్మ రక్షింపబడుతుంది. ఎందుకు అనగా మనము మన పాపాన్ని ఒప్పుకొని పవిత్రులముగా మారుతూ ఉన్నాం కాబట్టి. అందుకే పోయిన వారం పరివర్తన గురించి చెప్పాను. ఈ రోజున మరణాన్ని గురించి, అందులోని మర్మాన్ని గురించి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము బలహీనులమే, ప్రతి ఒక్కరము పాపంలో పడిపోయే వారమే. కానీ ఆ పాపము నుండి బయటికి రావటానికి దేవుడు తిరుసభ ద్వారా ఒక పవిత్రమైనటువంటి దివ్య సంస్కారాన్ని మనకు అందించి, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారాన్ని అందించి, ఆత్మ నశించిపోకుండా ఉండటానికి ఆయన సృష్టించినటువంటి ఆత్మను, ఆయన తయారు చేసినటువంటి ఆత్మను, ఆయన ఇచ్చినటువంటి శ్వాసను తిరిగి ఆయనే తీసుకోవటానికి, ఇదిగో ఈ శరీరం ద్వారా బలహీనపడినటువంటి మన పాపమును పదిలపరుచుకుంటున్నటువంటి మనము దాని నుండి దూరం కావటానికి పాప సంకీర్తనం అనే ఒక ఆయుధాన్ని మనకు అందించారు. ఈ ఆయుధము ద్వారా నేను మన పాపాన్ని తొలగించుకొని, పాపాన్ని జయించి ఆత్మను క్రీస్తుకి సమర్పించే భాగ్యాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, చివరి మాటగా మీరు జ్ఞాపకపరుచుకొని ప్రతిరోజు మీరు ఈ ప్రార్థన చేసుకోనండి. పడుకునేటప్పుడు, ప్రభువా, ఈరోజు వరకు నన్ను ఎంతో గొప్పగా దీవించావు, ఆశీర్వదించావు. నిద్రిస్తూ రేపటి దినాన్ని నాకు ఇస్తావో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఈ నిద్రలో నన్ను నీ స్వీకరించినట్లయితే నా మంచిని మాత్రమే చూడు, నా పాపాన్ని చూడకుండా నాకు మంచి మరణాన్ని ప్రసాదించు అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనను మెచ్చి మన ఆయుష్ను మనకు ఇస్తాడు. లేదా దేవుడు మనల్ని తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు, నాకు నువ్వు కావాలి అని ఆయన ఆశపడుతున్నప్పుడు చక్కగా మనం ఆయన దగ్గరికే వెళతాం. ఎందుకంటే పడుకునబోయే ముందు ఒక చక్కటి ప్రార్థన చేసుకుని పడుకున్నాం. ఆ విశ్వాసం, ఆ మంచితనం మనల్ని ఏం చేస్తుంది? ఆ పరలోకం చేరుస్తుంది, పరలోక పౌరులను చేరుస్తుంది, పరలోక బిడ్డలుగా మనకు ఆ ప్రార్థన సహాయపడుతుంది. కావుననే ఈ లోకంలో ఉన్నంత కాలము మనందరము కూడా ఆ పదునైనటువంటి దివ్య సంస్కారం అనే పాప సంకీర్తనం అనే ఒక గొప్ప ఆయుధముతో మన పాపాలను ఎప్పటికీ అప్పుడు త్యజించుకుంటూ పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తూ చివరికి దేవుడిచ్చిన ఆత్మను దేవునికి సమర్పించి ఆ నీతి కలిగినటువంటి జీవ కిరీటాన్ని పొందుకునే కృపను దయచేయమని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిస్తారా?
నేనే జీవమును, మార్గమును, సత్యమును అని పలికి ఉన్నా. నేనే పునరుత్థానమును అని పలికి ఉన్నా. నన్ను విశ్వసించువారు జీవించినను మరణించినను జీవిస్తారు అంటూ ఉన్నా. జీవముండగా నన్ను విశ్వసించువారు ఎన్నటికీ మరణించరు అంటూ ఉన్నా. ప్రభువా, నీ కృపను బట్టి, నీ మాటలను బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, ఈ క్రైస్తవ జీవితంలో మరణం అనేది బాధాకరమైనప్పటికీ మరణం వెనుక క్రొత్త జీవితం ఉందని నేర్చుకొని ఉన్నా. మరణము అనగా పాపమును త్యజించి పరిశుద్ధతలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాం అని గ్రహించాం. శాశ్వత జీవితంలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నామని గ్రహించాం. ప్రభువా, మా ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉండగా మా బలహీనతలు, మా పాపములు ప్రభువా అనేక సార్లు నీ నుండి నేను దూరం చేస్తూ ఉన్నాయి. పాప సంకీర్తనమైన గొప్ప దివ్య సంస్కారమును మేము మరిచిపోతూ ఉన్నప్పుడు ప్రభువా, ఇదిగో ఈ వాక్యం ద్వారా పాప సంకీర్తనం యొక్క గొప్పతనాన్ని మేము నేర్చుకొని ఆ దివ్య సంస్కారాన్ని మేము పొందుకున్నట్టు నాయనా మాకు కృపను దయచేయండి. మా హృదయాలను కదలించి దివ్య సంస్కారాన్ని ఉపయోగించుకొని మా పాపములను, మా బలహీనతలను, మా చీకటిని, మా తప్పిదములను నాయనా మేము త్యజించుకుంటూ నీలో ఎప్పటికీ అప్పుడు పరిశుద్ధులముగా బలపడుతూ స్థిరపడుతూ నాయనా నిన్ను చేరే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.